తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కాసేపట్లో ముగినుంది. నాగర్ కర్నూలు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారిని అడిగి తెలుసుకుందాం. శేఖరాచారి, కాసేపట్లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగినుంది. సో ఆశావాహుల్లో ఎలాంటి టెన్షన్ వాతావరణం నెలకొంది? ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మున్సిపల్ నామినేషన్లకు సంబంధించి ఇంకొక అరగంట లోపే ఈ నామినేషన్ల సమయం అంటే ముగుస్తా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికీ ఆశావాహులంతా కూడా ఒకరొకరు 2 సెట్లు 3 సెట్లు కూడా నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ వీళ్ళంతా కూడా నామినేషన్లు వేయడంతో పాటు రేబల్ అభ్యర్థులు కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కొంతమంది ఇండిపెండెన్స్ అభ్యర్థులుగా కూడా బరిలోకి దిగినటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న కొంత మందకొడిగా నామినేషన్లు ఉన్నప్పటికీ ఈ రోజు భారీ సంఖ్యలో కూడా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ నాగర్ కర్నూలుకు సంబంధించి 24 వార్డులు, కల్వకుర్తికి సంబంధించినటువంటి 22 వార్డులు, కొల్లాపూర్ మున్సిపల్ సంబంధించి 19 వార్డులు, కల్వకుర్తి నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. ఆమన్గల్ మున్సిపాలిటీకి సంబంధించి 15 వార్డులు ఉన్నాయి. వీటికి అన్నిటికీ సంబంధించి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇండిపెండెంట్లు కూడా భారీ సంఖ్యలో కూడా నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఎప్పటికప్పుడు కూడా వివరాలు కూడా ఇక్కడ మున్సిపల్ కు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఎన్నికల అధికారులు వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో కూడా అప్డేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు భారీ ర్యాలీగా వచ్చేసి వాళ్ళ ఉన్నటువంటి ఎక్కడైతే పాటిస్తూ 100 మీటర్ల బయటనే ఉండుకుంటూ ఎంతమంది అభ్యర్థులను లోపలికి అభ్యర్థికి మద్దతుగా వచ్చే వాళ్ళు 5 మంది లోపలికి పంపిస్తే వాళ్ళు నామినేషన్లు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఏదైతే ఈ ఎన్నికల నిబంధనలు లోబడి వేరే అభ్యర్థులంతా కూడా నామినేషన్లు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి విషయానికి వస్తే వాళ్ళకి సంబంధించి రేబల్స్ అంటే అభ్యర్థులకు ఎవరైతే బీఫామ్ ఇస్తామని చెప్పారో వాళ్ళతో పాటుగా ఆశావాహులు ఎవరైతే ఉంటారో టికెట్ వస్తా ఉందని చెప్పేసి టికెట్ రాకపోయేసరికి వాళ్ళు రెబల్స్ గా మారి వాళ్ళు కూడా నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే మరి కొంతమంది అయితే ఇండిపెండెన్స్ అభ్యర్థులుగా కూడా తమ వ్యక్తిత్వం కావచ్చు, తమకు ఉన్నటువంటి మంచి పేరు కావచ్చు, దాని అంతా కూడా ఉపయోగించి తమ పెట్టే డబ్బులు కూడా కావచ్చు, ఇవన్నీ కూడా ఉపయోగించి వార్డులలో గెలవాలని చెప్పేసి చైర్మన్ ఎంపికలో కీలకం అవుతామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా నామినేషన్ వేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే రేపు ఇవన్నిటి కూడా పరిశీలన ఉంటుంది కాబట్టి ఈ పరిశీలనలో వీళ్ళంతా కూడా నిలబడితే వాళ్ళ మధ్యలో అంటే కొంతమంది ఆశావాహులు ఖచ్చితంగా కూడా అభ్యర్థులు ఎవరైతే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారో, వాళ్ళ రెబల్స్ ఉంటారో వాళ్ళని సముదాయించే ప్రయత్నం కూడా చేయవచ్చు. తర్వాత వాళ్ళని ప్రలోభాలకు గురి చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏది ఏమైతేనేమి మొత్తంగా అయితే రెబల్స్ బెడద కూడా అధికార పార్టీకి పెరిగిందని చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అయితే ఇప్పుడు ఎవరికైతే నామినేషన్ అంటే బీఫామ్ ఇస్తారనే నమ్మకం ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పటికే 2 సెట్లతో పాటు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా అయితే నాగర్ కర్నూలు జిల్లాలోని 3 మున్సిపాలిటీలు నాగర్ కర్నూలు, కొల్లాపూర్, కల్వకుర్తి. అయితే కల్వకుర్తి నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఆమన్గల్ లో కూడా పూర్తి స్థాయిలో కూడా 5 గంటలు మొదటి రోజున బుధవారం రోజు మామూలుగా నామినేషన్లు చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే రెండో రోజు ఒక్కసారిగా నామినేషన్లు తాకిడి బాగా పెరిగిందనుకోవచ్చు. సో ఇవాళతో గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో నామినేషన్లు భారీగా వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ సునీత. అయితే తక్కువ సమయం ఎలక్షన్ కమిషన్ అంటే కేవలము తక్కువ సమయం ఇచ్చింది నామినేషన్లకు. ఎప్పుడైనా కానీ ఏ ఎలక్షన్ చూసినా కానీ నామినేషన్లకు చాలా సమయం ఉంటుంది. ఆ సమయం ఏమి ఇవ్వకుండా కేవలం అంటే వాళ్ళు మొత్తం దీనికి సంబంధించిన సర్టిఫికెట్స్ రెడీ చేసుకోవాలి. తర్వాత నో డ్యూస్ అంటే ఈ నో డ్యూస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. నో డ్యూస్ సర్టిఫికేట్ అంటే ఎవరైతే అభ్యర్థి ఉంటారో అభ్యర్థికి సంబంధించినటువంటి ఇంటి ట్యాక్సీలు కావచ్చు, ఇతర ట్యాక్సీలు కావచ్చు, అవన్నీ కూడా క్లియర్ చేయాలి. అభ్యర్థిని బలపరిచేటువంటి ఎవరైతే ప్రపోజల్ చేస్తారో వాళ్ళందరివి కూడా హౌస్ ట్యాక్సెస్ అన్ని కూడా క్లియర్ చేయాలి. ఇవన్నీ బడ్జెట్ అంటే ఆ డబ్బులతో కూడినటువంటి ఇవన్నీ క్లియర్ చేసుకొని సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నో డ్యూ సర్టిఫికేట్స్ తో పాటు ఏదైతే అఫిడవిట్ తయారు చేయాల్సి ఉంటుంది. కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పేపర్స్ రెడీ చేసుకోవాలి. అకౌంట్ కూడా ఓపెన్ చేయాలి. ఈ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కూడా సమయం పడుతుంది. ఇవన్నిటి కూడా ఈ దృష్టిలో పెట్టుకుని నిన్న మొత్తం కూడా కొంత మందకొడిగా అంటే కొద్దిగా అడ్వాన్స్ గా ఉన్న వాళ్ళు మాత్రమే కొద్ది మంది మాత్రమే నామినేషన్ వేయగలిగారు. ఇవన్నీ హడావిడిగా సమకూర్చుకొని ఈ రోజు ఒకేసారిగా చాలా మంది కూడా ఈ రోజు నామినేషన్ వేయడానికి వస్తే ఒక క్యూ మాదిరిగా వాళ్ళంతా కూడా పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 5 గంటల వరకు సమయం ఉంది. కానీ 5 గంటల లోపు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది కూడా ఈ మున్సిపల్ కార్యాలయం అంటే ఎక్కడైతే
ఈ నామినేషన్ల స్వీకరణ కేంద్రం ఉంటుందో అక్కడ వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఒక్కొక్క అంటే ఒక్కొక్క నామినేషన్ సంబంధించినటువంటి పత్రాలు సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. దానికి సంబంధించిన అఫిడవిట్లు కావచ్చు, నోటీసులు కావచ్చు, అకౌంట్ కావచ్చు, ఇవన్నీ కూడా సక్రమంగా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే అవి స్క్రూటినీలో అవి ఎగిరిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి కొంత అంటే సమయం తీసుకుంటుంది ప్రతి నామినేషన్ కూడా. కాకపోతే నిన్నటితో పోల్చుకుంటే వచ్చినటువంటి పరిస్థితి అయితే మరి కొద్దిసేపట్లో మరి ముగిసే అవకాశం ఉంది కదా, సో టైం ఎక్కువగా లేదు, మరి టైం వరకే తీసుకుంటారా, కొంచెం ఏమైనా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది, అక్కడ ఉన్న వాళ్ళని నామినేషన్లు స్వీకరించే అవకాశం ఉందంటారా శేఖరాచారి? వాళ్ళు నామినేషన్ విత్ ఇన్ ద టైం లోపల అంటే 5 o'clock లోపల వచ్చేసి అక్కడ ఎవరైతే ఆర్ఓ ఉన్నారో మేము నామినేషన్ వేయడానికి వచ్చాము, విత్ ఇన్ టైం లోపలనే వచ్చాము. దానికి సంబంధించినటువంటి పేపర్స్ మొత్తం కూడా మీకు అంటే ప్రొడ్యూస్ చేస్తున్నాము. మీరు తీసుకోవడం ఆలస్యం అంటే అంతకుముందు వేరే వాళ్ళు ముందు వేస్తూ ఉంటారు, మేము వెనకాల ఉన్నాం ఖచ్చితంగానే వాళ్ళకి చెప్పి ఉంటే ఖచ్చితంగా తీసుకోవాలనే నిబంధనలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో 5 గంటల లోపు వచ్చిన వాళ్ళకి మాత్రం కార్యాలయంలో ఏదైతే నామినేషన్లు వేసేటువంటి ఏదైతే ఎన్నికల కార్యాలయం ఉంటుందో ఆ కార్యాలయం వద్దకు లోపలికి వచ్చిన వాళ్ళకి ముందే సమాచారం అంటే అధికారికి సంబంధించి మేము నామినేషన్ వేస్తా ఉన్నాము, పలానా వ్యక్తి పలానా వార్డులో వేస్తా ఉన్నాం అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి అసలు లేట్ అయినా కూడా తీసుకోవాలనే నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. మొత్తంగా ఎన్ని నామినేషన్లు వచ్చాయి, ఏ పార్టీ నుంచి వచ్చాయి, తర్వాత ఏ వార్డులో ఎన్ని వచ్చాయని ఈ సమాచారం రావడానికి కాస్త పొద్దుపోయి అంటే లేట్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.